సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి పుష్పతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది కన్నడ బ్యూటీ రష్మిక మందన. అక్కడి నుంచి తమిళం, హిందీ భాషల్లోనే నటిస్తూ మంచి విజయాలు అందుకుంది. యానిమల్, పుష్ప 2, చావా చిత్రాలతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ గా, నేషనల్ క్రష్ గా యువతికి కలల రాణిగా మారిపోయింది. సినిమాలతోనే కాదు, విజయ్ దేవరకొండతో ప్రేమాయణంపై నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది రష్మిక. యానిమల్, చావా చిత్రాలతో బాలీవుడ్ లో పాతుకుపోదామని కలలు కన్న రష్మికకు సికిందర్ బ్రేకులు వేసింది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. దీంతో జీవితంలో ఏది శాశ్వతం కాదంటూ నీతి సూక్తులు చెబుతోంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత కెరియర్ విషయాలను పంచుకుంది ఈ నేషనల్ క్రష్. నిజం చెప్పాలంటే చిన్నతనంలో నటిని కావాలన్న కోరిక నాకు ఎప్పుడూ లేదు. అసలు సినీ రంగంలోకి వస్తానని కలలో కూడా ఊహించలేదు. అనుకోకుండా నటిని అయ్యాను. ఈ వృత్తి నా జీవితాన్నే మార్చేసింది. ఆ రోజు నేను ధైర్యంగా వేసిన అడుగులు నన్ను ఇంత స్థాయికి నిలబెట్టింది. ఈ రంగంలోకి వచ్చినందుకు నేనెంత లక్కీనో ఇప్పుడు అర్థమవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నా కుటుంబం, స్నేహితులు అండగా ఉంటారు. సినీ ప్రయాణంలో ఏది శాశ్వతం కాదని తెలుసుకున్నాను. ఒత్తిళ్లు, విమర్శలు, చప్పట్లు, అభినందనలు ఇలా అన్నీ ఉంటాయి. అన్నిటినీ సమానంగా తీసుకుంటేనే ముందుకు వెళ్ళగలం. జీవితంలో అన్ని రోజులు ఒకేలా ఉండవు. పరిస్థితులు ఎలా ఉన్నా మనల్ని నమ్మే వ్యక్తులు చుట్టూ ఉండాలి. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. అందుకే నాపై ఎన్ని విమర్శలు వచ్చినా ప్రతి క్షణాన్న ఆస్వాదించడానికి ప్రయత్నిస్తుంటాను. చిన్నతనం నుంచి అన్నిటికీ భయపడుతూ, సిగ్గుపడుతూ ఉండే ప్రతి ఒక్కరికి నేను ఒక విషయం చెబుతాను. ముందు మీ ఇంట్లో నుంచి ధైర్యంగా అడుగులు పెట్టండి. కూర్గ్ లాంటి చిన్న పట్టణంలో పుట్టిన నేను ఈ స్థాయిలో ఉండటానికి నా ధైర్యమే కారణం. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ, సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే జీవితం. ఒక పనిని ఎంచుకుంటే అందులో 100% బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించండి. జీవితంలో మనం ఆనందమే మనకి ముఖ్యం. అందరినీ సంతోష పెట్టాలన్న భారం మోస్తే బతకడమే కష్టంగా మారిపోతుంది అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.